అగ్గర్ అగర్ ఈజ్ ఏ హెటీరో పోలీసాకరైడ్. అంటే కార్బోహైడ్రేట్లో లాస్ట్ కేటగిరీ హెటీరో పాలీసాకరైడ్ బికాస్ ఇట్ ఈల్స్ ద మిక్చర్ ఆఫ్ మోనోసాకరైడ్స్. మోనోసాకరైడ్ అంటే చిన్న చిన్న ముక్కలు ఆన్ హైడ్రాలసిస్. హైడ్రోసిస్ మీన్స్ హైడ్రోలైసిస్. హైడ్రోలైసిస్ మీన్స్ హైడ్రోలైసిస్ అంటే వాటర్ మాలిక్యూల్స్ స్ప్లిట్ అవ్వడం. సో హియర్ వాట్ విల్ బి మ్యూకోపాలీసాకరైడ్. మ్యూకో అంటే ఏంటి? మ్యూసిన్ అంటే జిలాటిన్ గమ్ లాగా ఉండడం మ్యూకో పాలీసాకరైడ్. అందుకే ఇది జిలాటినస్ మ్యూసిలేజ్ లేయర్స్ ఉంటాయి, జెల్లీ లాగా ఉంటుంది అనమాట కన్సిస్టెన్సీ అనేది. ఓకే, దట్స్ వై జెల్ లైక్ కన్సిస్టెన్సీ. ఇది హెన్స్ ఇట్ ఈస్ అన్ ఎసిడిక్ హెటీరోపాలీసాకరైడ్ బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4 కదా, ఇందులో ఉంటుంది కొంచెం. ఇది కన్సిస్ట్ ఆఫ్ L and గ్యాలక్టోజ్ రేషియో ఆఫ్ 9:1. గ్యాలక్టోజ్ చూద్దాం. గ్యాలక్టోజ్కి అంటే ఇలా బోర్డ్ షేప్లో OH వస్తుంది. ఈ మ్యాన్నోస్కి ఏమో ఇది 2 OHలు, అంటే సెకండ్ OH ఇది మెయిన్ కదా, ఆల్డిహైడ్ గ్రూప్ ఇది మెయిన్ కదా, ఆల్కహాల్ అండ్ ఆల్డిహైడ్. సో ఇవి రెండు లెఫ్ట్ సైడ్ ఉంటాయి, ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్, ఫోర్త్ ఫిఫ్త్ రైట్ సైడ్ ఉంటాయి ఈ హైడ్రాక్సిల్ గ్రూప్స్ రెండు కూడా. ఇది మ్యానోస్ OH. ఇది ఇక్కడ ఉండాల్సిన OH ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేస్తుంది మ్యానోస్లో. ఇక్కడ ఉండాల్సిన OH ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇలా కాకుండా ఇట్లా బోర్డ్ షేప్ కాకుండా ఇక్కడ 2 ఇక్కడ 2, అంటే ఫస్ట్ థర్డ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పొజిషన్లో హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడేమో బోర్డ్ షేప్ లాగా వస్తుంది. బోర్డ్ షేప్ లాగా వస్తే గ్యాలక్టోస్, ఇలా మ్యానోస్, ఇది ఇలా ఇటు 2 అంటే రైట్ థర్డ్ పొజిషన్, సెకండ్ థర్డ్ హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఇటు ఉండి లెఫ్ట్ ఉండి, ఫోర్త్ ఫిఫ్త్ హైడ్రాక్సిల్ గ్రూప్స్ రైట్ సైడ్ ఉంటాయి అన్నమాట. అది డిఫరెన్స్ గ్యాలక్టోస్కి మ్యానోస్కి. ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న మాలిక్యూల్స్ కదా, ఎందులోకి వస్తాయి? ఇవన్నీ కూడా మోనోసాకరైడ్స్ కిందికి వస్తాయి. ఇక చూడండి, ఎగ్జోజస్ ఆర్ బయాలజికల్లీ ఇంపార్టెంట్ షుగర్స్. దే కామన్ ఎగ్జోజస్ ఆర్ గ్లూకోజ్, గ్యాలక్టోస్, మ్యానోస్, ఫ్రక్టోస్. అంటే ఇవన్నీ కూడా 6 కార్బన్ మాలిక్యూల్స్. ఆల్డో ఎగ్జోజస్ కంటైన్ ద asymmetrically atoms are position of second and third, fourth and fourth, and so aldoses exist in 60 isomeric forms. Okay, so 2 into 2 to the power of 4, so 2 into 2 into 2 into 2, 16. Galactose is nothing but మోనోసాకరైడ్స్, అంటే చిన్న సాకరైడ్స్ అన్నమాట, చిన్న చిన్న మాలిక్యూల్స్. అగర్ అనే ప్రోడక్ట్ అనేది మనం రెడ్ ఆల్గీలో ఆల్రెడీ చదువుకున్నాము. అగర్ ఈజ్ ఏ డైసాకరైడ్ అనమాట. అంటే మిక్చర్ ఆఫ్ మోనోసాకరైడ్స్ ఈజ్ నోన్ యాజ్ డైసాకరైడ్. దీన్ని ఏమంటారంటే మ్యూకోపాలీసాకరైడ్ బికాస్ ఇట్ హ్యాస్ జెల్ లైక్ కన్సిస్టెన్సీ. అంటే జెల్ లాగా ఉంటుంది అనమాట, ఇట్లా రబ్బర్ లాగా ఉంటుంది. మ్యూకోపాలీసాకరైడ్ ఇట్ ఈస్ ఎసిడిక్ ఇన్ నేచర్, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎసిడిక్ హెటీరోపాలీసాకరైడ్. హెటీరోపాలీసాకరైడ్ ఎందుకంటారంటే ఇది ఏంటంటే కార్బోహైడ్రేట్ కిందకి వస్తుంది. అగర్ అనేది అసలు యాక్చువల్గా రెడ్ ఆల్గీ ప్రోడక్ట్ అనమాట. ఇది జిలీడియం గ్రాసిలేరియాలను వస్తుంది, ఇది ప్రోడక్ట్ అనమాట ఇది. సో ఇట్ ఈస్ ఇన్సాలబుల్ ఇన్ కోల్డ్ వాటర్ అండ్ బట్ సాలబుల్ ఇన్ హాట్ వాటర్. అంటే జెల్లీ కదా. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై సర్టెన్ రెడ్ ఆల్గే. అంటే గమ్ వేడి నీళ్ళతో వేస్తే తొందరగా జరుగుతుంది, లేదా గడ్డలా ఉంటుంది కదా, అలాగే అనమాట. ఇది కూడా అంతే. జిలీడియం గ్రాసిలేరియా, జిగాటినా, యుచిమా, క్యాంపైల్యూఫోరా, అన్ఫెల్చియా అండ్ హిప్నియా. సో దీస్ ఆర్ ద ఎక్సెట్రా. సో హియర్ జపాన్ ఈజ్ ద మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ అగర్. అక్కడ బాగా యూజ్ చేస్తారు అన్నమాట జెల్లీస్. ఇవన్నీ కూడా మన దగ్గర తక్కువ కదా, అక్కడే ఇవన్నీ దొరుకుతాయి, రెడ్ ఆల్గీ ఇవన్నీ కూడా, అందుకే అక్కడ బాగా యూజ్ చేస్తారు. అగర్ ఈజ్ ఏ కమర్షియల్లీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ఇట్ ఈజ్ యూజ్డ్ extensively in biological laboratory for preparation of culture media.
అంటే టెస్ట్ ట్యూబ్లో మనం ఏం చేస్తామంటే ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని అందులో అగరగర పెట్టి అన్ని న్యూట్రియంట్ వేసి గ్రో చేస్తాం కదా మనం టిష్యూ కల్చర్లో. అగరగర ఇన్నే యూజ్ చేస్తారనమాట, అంటే మాయిశ్చరైజర్ ఉంటుంది ఫర్ బ్యాక్టీరియా, ఫంగై ఎక్సెట్రా. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ మెడిసిన్స్ and cosmetics and leather industry. It is used solidifying agent deserts and luxative అంటే కాన్స్టిపేషన్ అలాంటివన్నీ ఏమైనా ఉంటే కడుపులో అవన్నీ తీసేస్తారు. యాజ్ ఏ సైజింగ్ మెటీరియల్ ఆఫ్ టెక్స్టైల్, సైజింగ్ మెటీరియల్ నుండి కూడా వస్తుంది. ఎమల్సిఫైయర్ ఆఫ్ డైరీ ప్రోడక్ట్స్. ఎమల్సిఫైయింగ్ అంటే ఏంటి? సాలిడ్ లిక్విడ్ అక్కడ మధ్యలో ఉంటుంది కదా, అదే ఎమల్సిఫికేషన్. ఇట్ ఫార్మ్స్ హైలీ విస్కస్ జెల్. విస్కస్ జెల్ అంటే తెలుసు కదా, స్లోగా విస్కస్ జెల్ అండ్ మెల్టింగ్ పాయింట్ ఈజ్ 90 అండ్ 100 400. సో ఇట్ లోయర్ టెంపరేచర్ ఇట్ సాలిడిఫైడ్. అంటే ఈ జెల్ లాగా ఉంటుంది. జెల్లీస్ అని తింటాం కదా మనం, అదే ఇదనమాట. అగరగరు, ఈ జిలాటిన్ అగరగరు ఇవన్నీ కూడా రెడ్ ఆల్గీ నుండి వస్తాయన్నమాట. ఇవన్నీ ఇట్ ఈజ్ ఇన్సాలబుల్ ఇన్ కోల్డ్ వాటర్, సాలబుల్ ఇన్ హాట్ వాటర్. ఇది నాన్ నైట్రోజనస్ కార్బోహైడ్రేట్. ఇది కూడా కార్బోహైడ్రేట్ కదా. అగరగర్ అనేది రెడ్ ఆల్గీ నుండి వచ్చే ఇది పాలీసాకరైడ్, నేమ్లీ అగరోస్ అండ్ అగరోపెక్టిన్. సో ఇట్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ రెడ్ ఆల్గే. ఎగ్జాంపుల్ గ్రాసిలేరియా, జిలీడియం, జిగాటినా అండ్ టీరోక్లాడియా, కాండ్రస్, ఫెర్సులేరియా, ఫైలోఫోరా etc. It is insoluble in cold water but soluble in hot. Okay, it is used as base for the variety of culture media and in bakery, confectionery and making cheese, jellies, creams, puddings etc. పుడ్డింగ్స్ కూడా చూస్తుంటాం కదా మనం. సో బిసైడ్స్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఎమల్సిఫైయర్ అండ్ స్టెబిలైజర్ and also in the cosmetics like carrageenan. It is also a cleaning agent for the wine liquor. క్లీనింగ్ ఏజెంట్గా కూడా వర్క్ చేస్తుంది అన్నమాట.